హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం బరువు తగ్గడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా తింటే బరువు తగ్గుతామో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. మనం 1 month 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను చూపిస్తున్న ఈ హెల్తీ ఫుడ్ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. మనం బరువు తగ్గడానికి ఇప్పుడు నేను చూపిస్తున్న డైట్ చేసేవాళ్ళు వంటల్లో కారం, మసాలాలు, సాల్ట్, ఆయిల్స్ ఎక్కువ వాడకూడదండి. కారం, మసాలాలు, సాల్ట్, ఆయిల్స్ వల్ల కూడా వెయిట్ పెరుగుతారండి. వీటినంటినీ కూడా వంటల్లో తక్కువగా వాడుకోవాలండి. అప్పుడే మనం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మరి 1 month 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తయారు చేసుకోవాలండి. దానికి ఒక గ్లాస్ జార్లో 2 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో 3 ఉసిరికాయలు ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 teaspoon మెంతులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మీద మూత పెట్టుకొని నైట్ అంతా పక్కన పెట్టుకొని సోక్ చేసుకోవాలి. మనం నైట్ సోక్ చేసుకున్న ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మార్నింగ్కి బాగా నాని ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ రెడీ అయిందండి. ఇప్పుడు ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్లో మనం వేసిన ఉసిరికాయ, నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుందండి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే అల్లం కూడా మన గట్ హెల్త్కి ఎంతో మంచిదండి. అలాగే మెంతులు కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి మనం వెయిట్ లాస్ అవ్వడానికి సహాయపడతాయి. ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని మనకు దాహం వేసినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుంటూ అలాగే మనం ప్లెయిన్ వాటర్ని కూడా కంప్లీట్ చేయాలి. అలాగే మనం నిద్ర లేచిన తర్వాత ముందు వీడియోలో చూపించినట్లు 7 గంటలకి సినమన్ టీ తీసుకోండి. ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ వరకు ఫ్యాట్లెస్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఈ మిల్క్లో 1/2 కప్పు వరకు ఓట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ని ఈ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ఓట్స్ని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ ఓట్స్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఈ ఓట్స్ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఈ ఓట్స్ బాగా ఉడికినాయండి. ఇప్పుడు ఈ ఓట్స్ పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఓట్స్ పాయసాన్ని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఈ ఓట్స్ పాయసంలో మనం పంచదార కానీ బెల్లం కానీ వాడకూడదండి. ఈ ఓట్స్ పాయసం పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ ఓట్స్ పాయసంలో మనం తేనె కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ పాయసం కొంచెం చల్లారిందండి. ఇప్పుడు ఈ ఓట్స్ పాయసంలో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు తేనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ తేనెని ఈ ఓట్స్ పాయసంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఓట్స్ పాయసం రెడీ అయిపోయింది. ఈ ఓట్స్ పాయసాన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ ఓట్స్ పాయసంలో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఓట్స్ పాయసం మీద కట్ చేసిన బాదం పప్పు వేసుకోవాలి. అలాగే కొన్ని గుమ్మడి గింజలు కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని మెలన్ సీడ్స్ కూడా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఓట్స్ పాయసం రెడీ అయిపోయింది. ఈ ఓట్స్ పాయసాన్ని ఇద్దరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఓట్స్ పాయసాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 10కి తీసుకోవాలి. ఓట్స్ పాయసాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 10కి తీసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం మనం లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు టమోటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీనిలో 1/2 కప్పు బీన్స్ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు ఫ్రోజన్ పచ్చి బఠానీ వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి బఠానీ ఫ్రెష్ దొరికితే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు దీనిలోనే పావు కప్పు పెసరపప్పుని 1 గంట ముందు నానబెట్టుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మనం వేసుకున్న వెజిటేబుల్స్, పెసరపప్పు బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మరిగిందండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వరకు ఓట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ని ఇప్పుడు దీంట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ పెసరపప్పు కిచడి మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి ఈ ఓట్స్ పెసరపప్పు కిచడి బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ ఓట్స్ పెసరపప్పు కిచడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఓట్స్ పెసరపప్పు కిచడీలో ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఈ కొత్తిమీరను కూడా ఈ ఓట్స్ పెసరపప్పు కిచడీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఓట్స్ పెసరపప్పు కిచడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఓట్స్ పెసరపప్పు కిచడీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ ఓట్స్ పెసరపప్పు కిచడీ చల్లారే కొద్ది గట్టిపడుతుందండి. అందువల్ల ఈ ఓట్స్ పెసరపప్పు కిచడీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ ఓట్స్ పెసరపప్పు కిచడీ మీద 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 లెమన్ జ్యూస్ పిండుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఓట్స్ పెసరపప్పు కిచడీ రెడీ అయిపోయింది. ఈ ఓట్స్ పెసరపప్పు కిచడీ మధ్యాహ్నం 1 గంటకి లంచ్ టైంలో తీసుకోవాలండి. ఈ ఓట్స్ పెసరపప్పు కిచడీని మధ్యాహ్నం 1 గంటకు తీసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆకలేస్తే ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్కి మనం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు ఓట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ని 1 నిమిషం సేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ఓట్స్ని మనం డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు ఈ ఓట్స్లోంచి ఒక మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఈ ఓట్స్ని 1 నిమిషం సేపు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఓట్స్ని కొంచెం పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈ ఓట్స్ కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ ఓట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ ఓట్స్ని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఓట్స్ పౌడర్ని మరీ ఫైన్గా మిక్సీ పట్టుకోని అవసరం లేదండి, కొంచెం బరకగా ఉన్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ ఓట్స్ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే దీనిలో 1/2 కప్పు వరకు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే దీనిలో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఈ ఓట్స్ని కొంచెం తిన్నా కూడా పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. ఈ ఓట్స్ మనం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ పిండి నాని గట్టిపడిందండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అలాగే 1/2 లెమన్ జ్యూస్ పిండుకోవాలి. ఈ ఓట్స్ ఇడ్లీ మనం ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి ఈ పిండిలో వంట సోడా, లెమన్ వేసుకుంటే ఈ ఓట్స్ ఇడ్లీ ఎంతో సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ కూడా వేసుకొని వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్లో ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ పిండిని ఈ ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లో పిండిని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ఇడ్లీని కొంచెం చల్లారనిచ్చి సర్వ్ చేసుకోవడమేనండి.
ఇప్పుడు ఈ ఓట్స్ ఇడ్లీని కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఈ ఓట్స్ ఇడ్లీ మనం సాయంత్రం డిన్నర్లో 7 కల్లా తీసుకోవాలి. ఈ ఓట్స్ ఇడ్లీని మనం సాయంత్రం 7 గంటలకు తీసుకున్న తర్వాత మరలా మనకు నైట్ 10కి ఆకలేస్తే 2 ఖర్జూరం తీసుకోవచ్చండి. అంతేనండి, మరి 8వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఓట్స్ డైట్ రెసిపీస్ ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వెయిట్ లాస్ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.